రంగనాయకమ్మకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. రకరకాల సమస్యలతో ఆవిడ తల్లడిల్లిపోతుంది. అది కాకుండా ఊరు నిండా అప్పులే. ఆవిడకి మనశ్శాంతి అస్సలు లేదు. చాలా బాధాకరంగా ఉంది ఆవిడ జీవితం. ఈ విషయాన్ని తన ఫ్రెండ్‌కి చెప్పింది. ఏంటోని నాకు బతకాలని లేదు, చనిపోవాలని ఉంది అంది రంగనాయకమ్మ. దానికి ఆ ఫ్రెండు "నువ్వేం వరీ కాకు. నేను చెప్పినట్టు చెయ్యి. ఏం లేదు. ఊరి చివర సర్వభక్షక ఆశ్రమం ఉంది. అక్కడ ఆంఫట్ స్వామి అని ఉంటాడు. ఆయనను నువ్వు కలువు. ఆయన నీ సమస్యకి ఏదైనా పరిష్కారం చెప్తాడు. అంతే. నేను కూడా నీ కష్టాలన్నీ తీరిపోతాయి ఆయన్ని కలిస్తే" అంది. అప్పుడు రంగనాయకమ్మ సర్వభక్షక ఆశ్రమానికి వెళ్ళి ఆంఫట్ స్వామిని కలిసిందనమాట. కలిస్తే ఆ స్వామీజీ "ఏంటమ్మా నీ సమస్య" అని అడిగాడు. అప్పుడు రంగనాయకమ్మ తన సమస్యలన్నీ చెప్పుకొచ్చింది ఆయనకి. అప్పుడు సర్వభక్షక స్వామి "నువ్వేమీ కంగారు పడకు. నేనున్నాను కదా. నేను చెప్పిన పూజ చేయి. నీ సమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయి" అని అన్నాడు. దానికి రంగనాయకమ్మ చాలా సంతోషపడిపోయింది. "చెప్పు స్వామి, చెప్పు స్వామి" అంది. అప్పుడు ఆంఫట్ స్వామి "నువ్వు మంగళవారం పూట 5 గంటలకు లేచి తలకి స్నానం చేసేసి, తర్వాత బెల్లం పరమాన్నం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దండం పెట్టుకో" అని అన్నాడు. అప్పుడు రంగనాయకమ్మ "ఓ అంతేనా? నేను చేసేస్తాను స్వామి" అనంది. దానికి స్వామీజీ "అడ్డు తగలకమ్మా, ఇంకా పూర్తి కాలేదు. ఒక్క మంగళవారం కాదమ్మా, 9 మంగళవారాలు నువ్వు అలా చేయాలి" అంటే ఆవిడేమో "అయ్యో అదెంత పని స్వామి, చిటికలో చేసేస్తాను" అంది. అయితే ఇంకా నా సమస్యలు తీరిపోయినట్టే కదా అంది హుషారుగా. అప్పుడు స్వామీజీ "అదే కంగారంటే. నేను చెప్పేది పూర్తిగా విను. 9 మంగళవారాలు చేసిన తర్వాత నువ్వు ఊరికి బాగా దూరంగా ఉండే అమ్మవారి గుడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి కుంటుకుంటూ 101 ప్రదక్షిణాలు చెయ్యి. తర్వాత అక్కడున్న రావి చెట్టు దగ్గర నువ్వు నిమ్మడొప్పల్లో నెయ్యేసి దీపాలు పెట్టి వెలిగించి దండం పెట్టుకో" అనగానే "అయిపోయింది కదా స్వామి, ఇంకేముంది చేసేస్తాను అది కూడా" అంది. "ఇంకా పూర్తి కాలేదు. నువ్వు ఆ రావి చెట్టు కొమ్మకి తలకిందులుగా గర్భిణంలాగా ఒక పావుగంట సేపు వేలాడాలి. ఆ తర్వాత ఇంకో కొమ్మెక్కి కోతిలాగా అటు ఇటు ఉయ్యల్లాగా ఊగాలి. ఊగేసి కిందకి దిగాలన్నమాట." "సరే స్వామి, ఇది కొంచెం కష్టంగానే ఉంది కానీ అయినా చేస్తాను స్వామి" అంది. "ఇంకా అవలేదు. చెప్పేది విను. ఆ తర్వాత నువ్వు పొర్లు దండాలు పెట్టాలి 101 గుడి చుట్టూ. అది అయిపోయిన తర్వాత నీ పూజ అక్కడితో పూర్తి అయిపోతుంది." "స్వామి, నాకు ఎంత కష్టమైనా నేను చేస్తాను స్వామి. ముందు నా కష్టాలను నేను వదిలించుకోవాలి" అంది రంగనాయకమ్మ. అప్పుడు ఆంఫట్ స్వామి మళ్ళీ అన్నాడు కంగారు పడొద్దు, ఇంకా ఉంది. పూజల ఫలితాలను దక్కాలంటే ఒక నెల రోజుల పాటు నువ్వు వండిన వంటకాన్ని ఫస్ట్ ఒక మూగజీవికి పెట్టి తర్వాత నువ్వు తినాలమ్మా. అప్పుడు నీ కష్టాలు తొలగిపోతాయి" అంటే "అరే ఈ పని చేయాలా? ఇది నేను రోజు చేస్తున్నాను స్వామి. రోజు అంటావుగానే ఫస్ట్ మా ఆయనకే పెడతాను, తర్వాత నేను తింటాను" అంది ఆ మహాతల్లి. ఆ ఆంఫట్ స్వామి నోరు తెరిచాడు.